14 ఏళ్ల క్రితం ఒక 13 ఏళ్ల పిల్లవాడు స్టార్ట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ ఇవాళ 500 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయింది. అతను పెట్టే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది. అతని ఛానల్లో ఉన్న ప్రతి వీడియోకి మినిమం 100 మిలియన్ వ్యూస్ ఉంటాయి. ఎప్పుడు యూనిక్ కాన్సెప్ట్స్ తో డిఫరెంట్ స్ట్రాటజీస్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. భూమండలం మీదనే 500 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ గా మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్సన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏకంగా యూట్యూబే ఇతని కోసం సపరేట్ ప్లే బటన్ నే తయారు చేసి ఇచ్చింది. సో ఈ ఎపిసోడ్ లో మిస్టర్ బీస్ట్ యొక్క జర్నీ అండ్ అతని ఛానల్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి గల స్ట్రాటజీ ఏంటి, సక్సెస్ సీక్రెట్ ఏంటి, మనీ ఎలా వస్తుంది అనే ఫుల్ డీటెయిల్స్ ఇవాల్టి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అది మే 7, 1998. అమెరికాలోని విచిటా నగరంలో ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడి పేరే జిమ్మీ డొనాల్డ్సన్. అమ్మా నాన్న ఇద్దరు మిలిటరీ ఆఫీసర్స్. సో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రీక్వెంట్ గా అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. జిమ్మీకి 7 ఏళ్ల వయసులోనే అతను 3 సిటీస్ ని చూశాడు. 2007లో తన పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. నాన్నతో కాంటాక్ట్ లేదు. సో వాళ్ళ ఫ్యామిలీ ఎకనామిక్ క్రైసిస్ వేకి వెళ్ళిపోయింది. ఇంకా జిమ్మీ తన మదర్ దగ్గర ఉంటూ స్టడీస్ ని కొనసాగించేవాడు. అమ్మ 12 అవర్స్ షిఫ్ట్ జాబ్ కి వెళ్లి డబ్బులు సంపాదించేది. సో ఇంకా జిమ్మీని తన నైబర్స్ అండ్ బేబీ సిస్టర్సే చూసుకునే వాళ్ళు అనమాట. ఈ సిచ్యువేషన్ లో జిమ్మీకి తన కంప్యూటర్ తో ఒక స్పెషల్ బాండ్ ఏర్పడింది. ఫిబ్రవరి 19, 2012 ఈ రోజు అతని లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజు మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని పేరే మిస్టర్ బీస్ట్ 6000. సో అప్పట్లో మిస్టర్ బీస్ట్ వీడియో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు కంప్యూటర్ లో. సో ఎక్స్బాక్స్ ర్యాండమ్ గా జనరేట్ చేసిన పేరు మిస్టర్ బీస్ట్ 6000. అదే పేరుని జిమ్మీ తన యూట్యూబ్ ఛానల్ పేరుగా పెట్టుకున్నాడు. ఛానల్ క్రియేట్ చేసిన మొదట్లో మైన్ క్రాఫ్ట్, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి వీడియో గేమ్ ప్లేస్ ని తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసేవాడు. అప్పట్లో వాటికి 1000 వ్యూస్ కంటే తక్కువగానే వచ్చేవంట. కానీ జిమ్మీ ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు. ఆ తర్వాత 5 ఇయర్స్ పాటు అతడు యూట్యూబ్ ఆల్గారిథం ని స్టడీ చేయడం మొదలు పెట్టాడంట. వీడియోస్ ఎలా ట్రెండింగ్ అవుతున్నాయి, వైరాలిటీ ఎలా పొందాలి అనే టాపిక్స్ పైన మొత్తం ఫుల్ అవగాహన తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో తను చదువుతున్న ఈస్ట్ కరోలినా యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. ఎందుకంటే యూట్యూబ్ కోసం. తన యూట్యూబ్ జర్నీ ఇలా కొనసాగుతున్న సమయంలో జనవరి 2017 ఇది అతని యూట్యూబ్ కెరియర్ లోనే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. జిమ్మీ ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఐ కౌంటెడ్ టు 1 lakh. దాని అర్థం ఏంటంటే నేను 1 నుంచి 1,00,000 వరకు నెంబర్స్ ని ఎంచాను అని. అది లిటరల్ గా వైరల్ అయిపోయింది. కొన్ని రోజుల్లోనే దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. ఆ మూమెంట్ లో జిమ్మీకి క్లియర్ గా అర్థమైపోయింది. ఎక్స్ట్రీమ్ కంటెంట్, ఎమోషనల్ ట్రిగర్స్ అండ్ షేరబిలిటీ ఈ ఫార్ములా కరెక్ట్ గా వర్క్ అవుతుందని అతడు అభిప్రాయపడ్డాడు. జిమ్మీ ఎగ్జాక్ట్ గా వెయిట్ చేసింది ఈ మూమెంట్ కోసమే 5 ఏళ్ల నుంచి. ఇంకా 2017 నుంచి మిస్టర్ బీస్ట్ ఛానల్ రాకెట్ లా గ్రో అవడం స్టార్ట్ అయింది. 2022లో 100 మిలియన్ సబ్స్క్రైబర్స్, మరో 15 నెలల్లోనే 200 మిలియన్ సబ్స్క్రైబర్స్, ఇంకా ఇప్పుడు 2020 నాటికి 500 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసి రికార్డు సృష్టించాడు. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మిస్టర్ బీస్ట్ 500 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని ఎలా గెయిన్ చేశాడు? అదేమి లక్ కాదు, ఆల్గారిథం కూడా కాదు. అది ఒక డిఫైన్డ్, స్టడీడ్, టెస్టెడ్ స్ట్రాటజీ. మిస్టర్ బీస్ట్ ఫార్ములా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ట్రీమ్ కాన్సెప్ట్ ప్లస్ ఎమోషనల్ ట్రిగర్ ప్లస్ షేరబిలిటీ ఈక్వల్స్ టు వైరల్ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని తీసుకోండి, స్క్విడ్ గేమ్ రియల్ లైఫ్ వీడియో. ఈ వీడియో విషయానికి వస్తే ఇది ఒక ఎక్స్ట్రీమ్ కాన్సెప్ట్ అనమాట. 450 మందిని ఈ గేమ్ లో ఆడించి అండ్ విన్ అయిన వాళ్ళకి $456,000 ఇస్తామని ప్రైజ్ మనీ అనౌన్స్ చేశాడు ఈ వీడియోలో. అండ్ స్క్విడ్ గేమ్ అనేది చాలా మంది ఒక ఎమోషనల్ పార్ట్. టెన్షన్, డ్రామా, రియల్ పీపుల్ క్రయింగ్ వంటి ఎమోషనల్ ట్రిగర్స్ ని మిస్టర్ బీస్ట్ వాడడం జరిగింది ఈ వీడియోలో. సో ఇంకా ఇది ఒక ఎక్స్ట్రీమ్ కాన్సెప్ట్ కాబట్టి దీనికి ఈజీగా షేరబిలిటీ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ వీడియో మిస్టర్ బీస్ట్ ఛానల్లోనే ది మోస్ట్ పాపులర్ వీడియోగా నిలిచింది. సుమారు 935 మిలియన్ వ్యూస్ ఈ వీడియోకు ఉన్నాయి. అంతేకాకుండా జిమ్మీ ఫిలాంథ్రఫీ వీడియోలు కూడా చేస్తూ ఉంటాడు. హోమ్లెస్ పీపుల్ కి ఇల్లు కట్టేయడం, పూర్ పీపుల్ కి మనీ డొనేట్ చేయడం వంటివి. ఎప్పుడైతే కామన్ ఆడియన్స్ ఇవన్నీ చూస్తారో వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ కావడం జరుగుతుంది. అండ్ ఇంకో మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే మిస్టర్ బీస్ట్ యొక్క థంబ్నెయిల్స్. ఈ థంబ్నెయిల్స్ చూసినప్పుడు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అనిపిస్తూ ఉంటుంది ఆ వీడియోని. అతని వీడియో ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో అండ్ థంబ్నెయిల్ కూడా అంతే కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావడానికి థంబ్నెయిల్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనే చెప్పుకోవాలి. ఈ థంబ్నెయిల్స్ కోసం మిస్టర్ బీస్ట్ యూజ్ చేసే పవర్ఫుల్ స్ట్రాటజీ రూల్ ఆఫ్ థర్డ్. మనం క్రియేట్ చేసే థంబ్నెయిల్స్ సినిమాటిక్ గా కనిపించడానికి ఈ రూల్ ని ఉపయోగిస్తాం. థంబ్నెయిల్ క్రియేట్ చేసే ముందు 2 హారిజాంటల్ లైన్స్ అండ్ 2 వర్టికల్ లైన్స్ ని డ్రా చేస్తే
ఇలా 4 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఏదో ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర సబ్జెక్ట్ నుంచి అండ్ మిగతాదంతా బ్యాక్గ్రౌండ్ ఉంచితే thumbnail కి ఒక సినిమాటిక్ లుక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ వీడియో యొక్క thumbnail ని చూడండి. వ్యూవర్ జస్ట్ thumbnail క్లిక్ చేస్తే సరిపోదు, వీడియోని చివరి వరకు చూడాలి. దానికోసం జిమ్మీ మినిట్ బై మినిట్ స్ట్రాటజీని ఉపయోగిస్తాడు. అదెలా అంటే మొదటి 10 సెకండ్లు హుక్ పాయింట్, అంటే వీడియో అంతా ఏం జరగబోతుందో అనేది మొదటి 10 సెకండ్స్ లోనే ఆడియన్స్ కి చూపించినట్లు చూపించి ఆడియన్స్ కి తాము రైట్ వీడియోనే క్లిక్ చేశామని పాజిటివ్ గా ఫీల్ అయ్యేలాగా చేస్తారు. అండ్ నెక్స్ట్ 1 మినిట్ అంతా ఆ వీడియోలో జరిగే స్టన్స్ లేదా సిచ్యువేషన్స్ అన్ని 1 మినిట్ లోగా చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే 3 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. వ్యూవర్స్ యొక్క అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి వీడియోలో జరగబోతున్న స్టన్స్ అండ్ సిచ్యువేషన్స్ ని 3D యానిమేషన్ తో రీక్రియేట్ చేసి వ్యూవర్స్ యొక్క అటెన్షన్ ని ఇంకా గ్రాప్ చేసుకుంటారు. ఇదంతా ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ లెస్ దెన్ 1 మినిట్ లోనే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మిస్టర్ బీస్ట్ ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తారు. మిస్టర్ బీస్ట్ కి కేవలం యూట్యూబ్ ఛానలే ఉందనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. బీస్ట్ ఇండస్ట్రీస్ అని 1.6 బిలియన్ వర్త్ గల ఇండస్ట్రీస్ అతని సొంతం. కానీ జిమ్మీకి యూట్యూబ్ మీద ఎంత ప్యాషన్ అంటే అతను ఒక వీడియో చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ అంతా నెక్స్ట్ వీడియో ప్రొడ్యూస్ చేయడానికి ఆ ప్రాఫిట్ అంతా మొత్తం పెట్టేస్తాడు. జిమ్మీ తను చేసే ఒక్కొక్క వీడియోకి 3 మిలియన్స్ నుండి $10 మిలియన్ వరకు ఖర్చు చేస్తాడంట. సో ఫైనల్ గా మిస్టర్ బీస్ట్ ఇప్పుడు ఒక యూత్ ఐకాన్, ఫిలాంథ్రఫిస్ట్, ఎంటర్టైనర్ ఇలాంటి నేమ్ ట్యాగ్స్ ఎన్నో సంపాదించుకున్నాడు. సో ఇది గైస్ మిస్టర్ బీస్ట్ యొక్క స్ట్రాటజీస్, సక్సెస్ స్టోరీ అండ్ జర్నీ. మిస్టర్ బీస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.